79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. భారతదేశం 1947 ఆగస్టు 15న శాంతియుత సత్యాగ్రహాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతం చేసి స్వతంత్ర వాయువుల్ని మనం పీల్చుకోవటం జరిగింది. ప్రపంచ చరిత్రలో శాంతియుతంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన అద్భుతమైనటువంటి పోరాటం ఇంకే దేశ చరిత్రలోనూ లేదు. సహాయ నిరాకరణ ద్వారా, సత్యాగ్రహం ద్వారా, ఉప్పు సత్యాగ్రహం ద్వారా, క్విట్ ఇండియా ఉద్యమాల ద్వారా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శాంతియుత పోరాటం జరిపింది. పోతే బ్రిటిష్ వారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మన దేశాన్ని పరిపాలించగలిగిన శక్తిని కోల్పోయారు. ఐరోపా ఖండ దేశాలన్నీ కూడా రెండో ప్రపంచ యుద్ధంలో బలహీనమైపోయినాయి. కాబట్టి ఈ కలోనియల్ ప్రాంతాలని విముక్తి చేయడానికి వారు ముందుకొచ్చారు. ఆ రకంగా భారతదేశం స్వేచ్ఛా వాయువుల్ని పిలవటం జరిగింది. సుదీర్ఘమైన మన చరిత్రలో మనం ఎన్నో అప్స్ డౌన్స్ కూడా ఉన్నాయి. గతంలో పరదేశీయులు మన దేశాన్ని ఆక్రమించి అనేక సందర్భాల్లో పాలించారు. అయితే వారందరూ కూడా భారతదేశాన్నే తమ మాతృదేశంగా భావించి నివాసం ఇక్కడే ఉన్నారు. కాబట్టి మన దేశ సంపద ఇతర ప్రాంతాలకి తరలించబడటం అనేది జరగలేదు. మహమ్మదీయులు మన దేశం మీద దండెత్తి వచ్చారు. మొదట్లో ఘోరీ మహమ్మద్, తర్వాత అంతకుముందు గజనీ మహమ్మద్ వాళ్ళు దోచుకున్న తర్వాత ఘోరీ మహమ్మద్ తర్వాత ఢిల్లీలో మహమ్మదీయుల సామ్రాజ్యం ఏర్పడింది, ఢిల్లీ సుల్తానేట్ అని. దాని తర్వాత మొఘలాయులు వచ్చారు. బాబర్ నుంచి ఔరంగజేబ్ దాకా మొఘల్ చక్రవర్తులు వాళ్ళు కూడా ఇక్కడే నివాసం ఉన్నారు. ఆ రకంగా భారతదేశ సంపద భారతదేశంలోనే ఉండిపోయింది. అయితే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని జయించిన తర్వాత వాళ్ళు ఇక్కడ నివాసం ఏర్పరచుకోలేదు. మన దేశం కల్పవృక్షం, మన దేశ సంపద అంతా కూడా దోచుకొని తమ దేశానికి తరలించడం జరిగింది. దాంతో ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ కంట్రీ, ధనికమైనటువంటి దేశమైన మన భారతదేశం, సహజ వనరులు కలిగిన మన దేశం పేద దేశంగా మారిపోవటానికి కారణం ఈ కలోనియల్ ఎక్స్‌ప్లాయిటేషన్. కాబట్టి మన దేశం నుంచి దోచుకున్నటువంటి డబ్బుతోనే అక్కడ పారిశ్రామిక విప్లవం అనేది జరిగింది. కాబట్టి ఈ బ్రిటిష్ వారి పరతంత్రీయ పాలన నుంచి మన దేశం స్వాతంత్రాన్ని పొంది స్వేచ్ఛ పొందినటువంటి పుణ్యదినం ఈరోజు. అందరికీ కూడా నా శుభాకాంక్షలు.